ఇప్పుడు వృషభ రాశి వారికి జూలై నెల 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉంది వృషభ రాశికి ఒకసారి గవ్వలేసి చూద్దాం. చూడండి, గవ్వలు 1, 2, 3 చిత్త పడ్డాయండి. 3 చిత్త పడ్డాయి, 2 బొల్త పడ్డాయండి. ఆ గవ్వల్లో రాత యోగస్థానం. కానీ ఏదైనా మీరు ముగ్గురితో కానీ పార్ట్నర్ పని చేయకండి. కానీ మీ అనుకున్న పనుల్లో మీకు బాగానే ఉంది, మీకేం టెన్షన్ ఏం లేదండి. కానీ మీ అదృష్టం రేఖ కూడా బాగానే జరుగుతుంది, కారోబార్లో కానీ మీకు బాగా ఉందండి. కానీ ఏం టెన్షన్ లేదు, మీ అనుకున్న పనులు కూడా మీకు బాగానే జరుగుతుంది. కారోబార్, జాబు, ఉద్యోగం మీకు ఎక్కడ పోయినా మీ కారోబార్లో కూడా బాగానే ఉంటుంది. కానీ ఏం టెన్షన్ తీసుకోకండి, ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడే యోగం ఉంది. చేసే పనులు కూడా బాగానే ఉంటుంది, ఏదన్నా మీ ఫ్యూచర్లో కూడా బాగానే ఉంది. కానీ మీ అనుకున్న పనులు, మీ చాలా చిక్కులు, మీకు నరదిష్టి, నరకన్ను, మీ లోకులు మీ దగ్గరలో ఉన్నారండి. మీ పాలోళ్ళే బాగా ఉన్నారు, కానీ చెడిపోతూ నవ్వుతారు, చేసుకుంటే తింటే ఏడుస్తున్నారు. అలాంటి యోగం ఉందండి మీ రాశి ప్రకారం. మీ పాలోళ్ళది ఏడుపు కానీ బయట వాళ్ళది ఎవరిది కాదండి. మీ పాలోళ్ళది ఏడుపు ఉన్నది, ఆ పాలోళ్ళది ఏడుపు ఉన్నా కానీ ఎవరు ఏం చేయలేరండి. కానీ నరకన్ను కూడా వెళ్ళిపోతుంది, ఆ దళిద్రం కూడా వెళ్ళిపోతుందండి. మేము టెన్షన్ తీసుకోకండి. మీ హరకత్ బరకత్లో కానీ, కారోబార్లో కానీ, ఉద్యోగంలో కానీ, మీరు చదువుకోవాలనుకున్నా కానీ చదువులో కూడా మంచిగా ఉందండి. చదువు ఇంట్రెస్ట్ బాగుందండి. కానీ మీ పేరు మీద ఏమైనా దోషాలు బీషాలు కానీ ఎప్పటికైనా కానీ పాముని మాత్రం కొట్టకండి. నాగదోషం అది అలాంటివి అంటారు. ఆ నాగదోషాలు అనేది మొత్తం దూరం అయిపోతుందండి. ఎప్పుడైనా మీరు పుట్టల పాలేయాలనుకుంటే పుట్టల పాలేయండి, మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి. పుట్టల పాలేయండి, ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు. మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి. మీ చేసే పనుల్లో కానీ ఈ సంవత్సరం మీరు ఏది సాధించాలనుకున్నా కానీ అది తప్పకుండా సాధించుతారు. వచ్చే దినాల్లో కూడా మీకు మంచి గడియలు ఉన్నాయి. అనుకున్న పనుల్లో కూడా మీకు బాగానే జరుగుతుంది. జూలై 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు నంబర్ 1 ఉందండి మీ పేరు మీద. కానీ మీ అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. ఇన్ని రోజులు చేశాము, ఏమైందా ఇప్పుడు ఏమవుతుంది అన్నట్టు మేము అనుకుంటవచ్చు. అది కాదు, ఎప్పటికీ అదే అన్నం తింటామండి. ఒకసారి పప్పుచారు కానీ, ఒకసారి మనం కారంతో వేసి కూడా అన్నం తింటామండి. ఒక్కోసారి చికెన్ మటన్తో కూడా కలిపి అన్నం తింటామండి. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఈ మూడిటికి కూడా మనం మానవ జన్మ భరించుతామా? భరించలేం. దేని గురించి అండి? మనము బ్రహ్మం గారు చెప్పిన మాట అది తప్పలేదండి. వచ్చే దినాల్లో మీకు నూనె లేనిది దీపం వెలుగుతుందని చెప్పారు. ఇప్పుడు నిజంగా చూస్తే దీపంలో నూనె ఏమన్నా వేస్తున్నామండి? వేస్తలేం కదా. ఇది కూడా అంతేనండి. రాబోయే దినాల్లో ఇన్ని రోజులు కలిసి రాలేదు, ఇప్పుడేం కలిసి వస్తుందని మీరు అనుమానం పడకండి. ఆ భగవంతుని దయ వల్ల తప్పకుండా కలిసి వస్తుంది. మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి. మీ ఉద్యోగంలో కానీ, మీ కారోబార్లో కానీ, ఎక్కడ పోయినా కానీ మీకు మంచి జరుగుతాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతాయి. కానీ మీరు ఏదైనా కొత్త పని గురించి కానీ ఆలోచన రేఖాటంలో బాగుందండి. మీ వంతులో ఏదన్నా అదృష్టం రేఖాటంలా చేసే పనుల్లా కానీ నిదానంతో చేయండి. కానీ మీ వంతుల తొందరపాటు ఎక్కువద్దండి. ఉడుకుడుకు అన్నం తింటే నాలుక కాలుతుంది అంటారు. మనకు కూడా పెద్దలు చెప్పేటప్పుడు కూడా నేను విన్నాం. మనకు కూడా ఇప్పుడు మనకు నిజంగా తెలిసిపోతుంది కదా. ఏమంటే వేడి అన్నం మనం నోట్లో వేసుకుంటే ఏమవుతుంది? మన నోరే కాడుతుంది. అదే చల్లగా చేసుకొని తింటే మన కడుపుకి చాలా రుచి ఉంటుంది, మన నాలుక కూడా రుచి ఉంటుంది. కడుపు నిండినట్టు కడుపుకి అన్నం తిన్నట్టు కూడా కనిపిస్తుంది. ఈ శాస్త్రాలని చెప్పకూడదు కానీ మీకు కూడా అన్నీ తెలిసి ఉండొచ్చు. ఈ జ్యోతిషం ప్రకారం ఈ వృషభ రాశి వారికి ఇట్లా ఉన్నదండి. ఆ భగవంతుని దయ వల్ల
మీకు తప్పకుండా 4 కలిసి వచ్చే యోగం కూడా ఉంది. అది తప్పకుండా కలిసి వస్తుందండి. ఏం తొందరపడకండి. అనుకున్న పనుల్లో కానీ, హరకత్ బరకత్లో కానీ, చేసే పనుల్లో కానీ, ఎక్కడ పోయినా కానీ మీకు మంచిగా ఉందండి. ఏం జై శ్రీరామ్.